హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయ పానీయం. ఈ సమ్మర్లో మిట్ట మధ్యాహ్నం చల్లగా ఈ డ్రింక్ని తీసుకుంటే వావ్ సూపర్ అనక మానరు. చల్లచల్లగా పుల్లగా టేస్టీగా ఉండే ఈ మామిడికాయ డ్రింక్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ డ్రింక్ కోసం పుల్లటి మామిడికాయలను తీసుకోండి. ఇలా నొక్కితే గట్టిగా ఉండాలి. మామిడికాయలను బాగా వాష్ చేసి ఇలాంటి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్లోకి ఒక 2 గ్లాసుల వాటర్ని తీసుకుందాం. ఇందులోనే ఇలాంటి స్టాండ్ని కానీ లేదా ఏదైనా గిన్నెను కానీ పెట్టండి. ఇందులో ఈ ప్లేట్ని పెట్టేసి కుక్కర్ మూతను పెట్టేసుకుందాం. 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసి తీసుకుందాం. ఇలా మనం మామిడికాయను ఆవిరిపై ఉడికించాలి. మామిడికాయ కుక్ అయ్యేసరికి 1.5 కప్పు బెల్లం తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, మ్యాంగో కుక్ అయింది. ఇది కాస్త చల్లారిన తర్వాత ఇందులోని గింజలను తీసేసి చేతితో మ్యాష్ చేయండి. మీరు కావాలంటే గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టిన బెల్లం మిక్స్ని వేసి బాగా కలుపుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ యాలక్కుల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. మీరు కావాలంటే ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మిరియాల పొడిని, సాల్ట్ని యాడ్ చేయట్లేదు. మామిడికాయ గుజ్జు ఎంత ఉంటుందో అంతే క్వాంటిటీ బెల్లాన్ని కానీ లేదా పంచదారను కానీ తీసుకోండి. ఈ డ్రింక్ని మనం బెల్లంతో చేసిన, షుగర్తో చేసిన టేస్టీగా ఉంటుంది. సో మీకు నచ్చింది తీసుకోండి. ఇలా తయారు చేసిన మామిడికాయ గుజ్జును ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 20 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చల్లచల్లగా మామిడికాయ డ్రింక్ని చిటికెలో చేసుకోవచ్చు. గ్లాసెస్లోకి ఐస్ క్యూబ్స్ని తీసుకుందాం. అలాగే 1-1.5 టీ స్పూన్ మనం తయారు చేసిన మ్యాంగో మిక్స్ని వేసుకుందాం. చల్లటి వాటర్ వేసి బాగా మిక్స్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే చల్లటి పానీయం రెడీ. ఇలా మనం ముందుగానే మ్యాంగో మిక్స్ని ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో రెడీగా పెట్టుకుంటే ఎర్రటి ఎండలో చిటికెలో ఇలా చల్లటి డ్రింక్ని చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పగలరు. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.